ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నాకెంతో ఇష్టమైన గురువారం రోజున ఒక్కసారి నా సమాధిని తాకు బిడ్డ. ఊహించని అద్భుతం నీ జీవితంలో జరిపిస్తాను. నమ్మి ఇప్పుడే నీ బాబా చెప్పేది ఈ క్షణమే విన్నావు అంటే అన్నీ మారుతాయి తల్లి. నీ బాబా స్వయంగా అన్నిటినీ మారుస్తాను. వింటావు కదా? ఇక ఏమాత్రం అలక్ష్యం చేయకు అని బాబాగారు గురువారం రోజున ఈ గురువాకుగా మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ రోజున ఈ శుభ సందేశం రోజున నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే పూర్తిగా నీ సాయి అనుగ్రహం నీకు ఉంది తల్లి. అందుకే నువ్వు వినగలుగుతున్నావు. ఈ రోజున నా పూర్తి రూపాన్ని నీ మనసులో నింపుకోమ్మా. ఈరోజు నువ్వు నా దర్శనానికి రావాలి అని కూడా ఎంతగానో ఆరాట పడుతున్నావు కదా, ఎదురు చూస్తున్నావు కదా. అందుకే ఈరోజు నీకు ఒక మంచి శుభవార్త, మంచి సందేశం, నీ జీవితానికి సంబంధించిన ఒక వార్తని నీకు అందించాలని నేను వచ్చేశాను తల్లి. నీ సాయి తండ్రిపై పూర్తి నమ్మకంతో నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి విను చాలు. ఇదిగో, ఈరోజు నువ్వు నన్ను నమ్మి నాపై నమ్మకంతో నా సమాధిని తాకు బిడ్డ. ఖచ్చితంగా ఒక శుభవార్తను వింటావు. ఆ అవకాశం నీకు దక్కబోతుందమ్మా. తప్పకుండా నువ్వు నా ఆలయానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నా సమాధి పైన పడి బోరున కూడా వేడుస్తున్నావు కదా, నన్ను వేడుకుంటావు. అవును బాబా, మీరు చెప్పింది అక్షర సత్యమే. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. నీ మనసులో ఉన్న భారమంతా కూడా తగ్గి నాకు ధన్యవాదములు చెప్పుతావు తల్లి. తప్పకుండా నీ బాబాని నువ్వు మొక్కుతావు. ఎంతగానో నాకు కృతజ్ఞతలు చెప్పుకొని నీ సాయి నామాన్ని స్మరిస్తావు. అవునమ్మా, ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి నీ మనసును అర్థం చేసుకుంటారు. భయపడకు, నీ గొప్ప మనసు వాళ్ళకు అర్థమవుతుంది. అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా నేను చేస్తాను కదా. నువ్వు నన్ను అడిగావు, గుర్తుందా? బాబా, నా నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గర చేయి బాబా అని అడిగావు కదా. సరే తల్లి, నువ్వంటే నమ్మిన వాళ్ళు, నీ నుండి దూరమైన వాళ్ళు నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తారు అని నీ మనసుకి అనిపిస్తుంది కదా. అది సహజమే. అలానే నువ్వు అనుకుంటున్నావు. అయితే ఈ విధమైన ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదమ్మా, వాళ్ళకి కూడా ఉండాలి కదా. ఆ ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచించుకుంటేనే ఆ బంధం కలుస్తుంది, నిలబడుతుంది. ఈరోజు నీ సాయి మాట నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి, మంచి జీవితాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. పదే పదే చెప్పడానికి ఈ సందేశం నీ ముందుకి తెచ్చాను. ఎవరైతే నీకు దూరమయ్యారని బాధపడుతున్నావో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని ఇన్ని రోజులు వాళ్ళు బాధపడి నువ్వు బాధపడుతున్నావు. ఇక వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరికి రాబోతున్నారు. అంతకు మించిన సంతోషం నీకు ఏదీ లేదని నాకు తెలుసు తల్లి. నిన్ను అపార్థం చేసుకున్నవారు అని చెప్పాను కదా, నీ నుండి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంటున్నావు కదా. తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రాబోతున్నారంటే అంతకంటే ఆనందం ఇంకేముంది చెప్పమ్మా. నా దగ్గర ప్రార్థన పెట్టావు, అది నాకు తెలుసు. బిడ్డా, ఎవరైతే నిన్ను హేళన చేసి నిందించారో, నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి వాళ్ళ తప్పు తెలుసుకొని నువ్వు గొప్పవాణివని చెప్పి నీ ముందుకి రాబోతున్నారమ్మా. ఇక నీ మనసు ఎంత సంతోషపడుతుందో కదా. ఇక నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే బయటపడే అవకాశం అనేది ఉంది. వారు నీ గురించి అన్నీ తెలుసుకుంటారు. ఇంత గొప్ప మనస్తత్వం, మంచి మనిషి కలిగిన నిన్ను
వాళ్ళు బాధ పెట్టారని తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతారు. నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో, ఎంత మంచి మనసుతో ఉన్నావో అవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నీకు నీ మనసుకు తగ్గట్టే గొప్ప సంతోషాన్ని అందించబోతున్నాను. నీ నుండి ఎప్పుడూ కూడా ఆనందాన్ని దూరం చేయనమ్మా. ఈ రోజు నీ సాయి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎవరైతే నీకు దూరంగా వెళ్ళిపోయారో, ఎవరైతే నిన్ను నిందించి తప్పుగా నిలబెట్టి నీ నుంచి వెళ్ళారో, నీకు వారి దగ్గర నుంచి అద్భుతమైన మాట అనేది రాబోతుంది. వారి నుంచి ఒక సందేశం అనేది నీకు రాబోతుంది. వాళ్ళు లేకపోతే చాలా లోటుగా ఉంటుంది కదా. ఇక ఆ కష్టమంతా కూడా తగ్గుతుంది. మరి ఎవరైతే ఈ మాటలు చెప్పుకొని బాధపడి, ఎవరైతే నా బిడ్డలు ఇంకా ఏడుస్తూ ఉన్నారో, నన్ను వేడుకుంటున్నారో, ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు దూరమైన వాళ్ళని కలుపుతానమ్మా. దూరమైన క్షణం నుండి నువ్వు బాధపడుతున్నావు కదా, అలానే వాళ్ళు తిరిగి రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా. నీ మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోవాలని ఆలోచిస్తున్నావు కదా. తొందరపాటు నిర్ణయం తీసుకొని రకరకాలుగా నిందించి నీ నుండి దూరమైన ఆ యొక్క భక్తి నన్ను తిరిగి మళ్ళీ అతి దగ్గరలోనే, అతి త్వరలోనే నీ చెంతకి చేరుస్తుంది. అలానే ఎవరైతే నిన్ను తక్కువ చేశారో, హేళన చేశారో, నిన్ను అవమానించారో, సమాజంలో నిన్ను చాలా చిన్నచూపు చూశారో, వారి గురించి పదే పదే అడుగుతూ బాధపడుతున్నావు కదా. అలా బాధపడుకు తల్లి. నీ గురించి వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు. తెలియని వాళ్ళు దూరంగా వెళ్తారు. దూరంగా వెళ్ళిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీ మంచి మనసుకు నీకెందుకు మోసం చేసి వెళ్ళిపోయారని వాళ్ళకి తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారమ్మా. తెలుసుకొని పశ్చాత్తాపడి నీ దగ్గరికి వస్తారు. చేరది లేదా వదిలేసాయి. అంతేకాని వారిని మనసులో తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే నీ సమయం అంతా వృధా అయిపోతుంది. బిడ్డా, ఎవరి మనసులో ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటాయని చెప్పడం కష్టం కదమ్మా. కాబట్టి వాళ్ళు పైకి ఒకలా, బయటికి ఒకలా ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని అంచనా వేయడం కష్టమైన విషయమే. కాబట్టి నువ్వు కూడా అదే పనిలో, అదే బాధగా అలానే ఉన్నావంటే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది చెప్పు. నీ ఎదుగుదలని నువ్వే తగ్గించుకున్నట్లు కదా. ఆలోచించు. నీ మంచి మనసుకి అంతా బాగుంటుంది. నలుగురు కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో, అలానే వారికి కూడా అమితమైన ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావైతే, వారు మాత్రం నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు కదా. మంచి కోరుకునేవాళ్ళు నీ చుట్టూ నిలబడి నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నా సరే, చెడు కోరుకునేవాళ్ళు మాత్రం నీ ఎదుగుదలను చూసి ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అంటే బిడ్డా, సంతోషంగా ఉంటే వాళ్ళు కుళ్ళుకుంటూ, పైకి మాత్రం నవ్వుతూ, లోపల ఏడుస్తూ నీ మీద ఈర్ష్యతో ఉంటారు. అలాంటి వారిని నువ్వు కనిపెట్టి దూరంగా ఉండు. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా శిక్షను అనుభవిస్తున్నారనే కదా తల్లి. పరుల గురించి ఆలోచిస్తూ, పరులు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే కదా. అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించకు. నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటున్నావు కదా. నేను అపార్థం చేసుకోనమ్మా. నీ మనస్తత్వం నాకు తెలుసు. నీ మంచి మనసు నీ బాబాకి తెలుసు. నువ్వు నీ బాధలు అలా నన్ను అన్నావే, కానీ నా బంధాన్ని దూరం చేశావు బాబా అని అంటున్నావు. నీ గురించి నాకు తెలుసు తల్లి. అందుకే అర్థం చేసుకుంటున్నాను. నువ్వు అనుభవిస్తున్న బాధ అంతా కూడా దూరం అవుతుంది. అది నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టి నీ కళ్ళు అనేటివి తెరుచుకుంటాయో అప్పుడు నీకు కావాల్సిన వాళ్ళు నీకు కావాలి, నాకు వద్దు అన్నవారు నాకు వద్దు అనే భావన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నీ మనస్తత్వానికి భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ లోటు చేయడమ్మా. నువ్వు అలాంటి వారి దగ్గర ఎప్పుడూ కూడా
దిగాలుగా కూర్చోవద్దు తల్లి. నిష్ఠూరపడకు, నిరుత్సాహంగా ఉండకు. అలా ఉంటే నీకే నష్టం. ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారికి ఈ ప్రపంచం నిన్ను చూస్తూ నవ్వుతూ ఉండేటువంటి ఈ ప్రపంచం ఎప్పుడు దూరంగానే ఉంటే చాలా మంచిది కదమ్మా. మరి వాళ్ళని ఎలా కనిపెట్టాలనేది నువ్వు కాస్త తెలివిగా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. నిన్ను ఎగతాళి చేస్తున్నారు కదా, అలాంటి వారి మధ్య నువ్వు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్న క్షణాలను ఇతరులు చూసి కుళ్ళుకునే క్షణాలు నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నీకు దగ్గరవుతారు. అలానే నీకు మంచే చేస్తారు. అయితే బిడ్డ, నీ మంచి మనసుకి నాకు నచ్చింది కాబట్టి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం ఇష్టం లేకుండా ఈ మంచి సందేశాలను నీ బాబా అందిస్తున్నారు. కాబట్టి నీ సాయి యొక్క ప్రతి క్షణం నిన్ను సంతోషంగా ఉండాలనేదమ్మా నా ఆశ. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు. నీ మానసిక శక్తి కూడా క్షీణించిపోతుంది. అందుకే భయపడకు, బాధపడకు తల్లి. నిన్ను నువ్వే కృంగదీసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వే చిన్నాభిన్నం చేసుకోవద్దు. ఇక సంతోషంగా ఉండమ్మా. నీకైన జీవితం నీ సొంతమవుతుంది. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.